దేవుని ప్రియులకు ఉదయకాల శుభాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని తలుస్తున్నాను. బైబిల్ గ్రంథంలో దైవజనుడైన ఎలీషాని సిరియా రాజు కిడ్నాప్ చేద్దాం అనుకున్నాడు. అతను అంతఃపురంలో ఏం మాట్లాడుకుంటున్నా అది ఇశ్రాయేల్ రాజుకి చెప్తున్నాడు. సిరియా రాజుకి అనుమానం వచ్చింది. ఎవరు ఈ పని చేస్తున్నారు, మనలో ఇశ్రాయేల్ రాజుకి స్నేహితుడు ఎవరు అనే ఒక విచారణ చేయించాడు. అయితే అందులో ఒక సేవకుడు చెప్పాడు ఏమిటంటే, అయ్యా, మాలో ఎవరో కూడా ఈ యొక్క కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని ఇశ్రాయేల్ రాజుకి ట్రాన్స్ఫర్ చేయట్లేదు, కానీ ఇశ్రాయేల్ రాజు దగ్గర ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన మీరు అంతఃపురంలో మాట్లాడుకున్న ప్రతి విషయము కూడా ఇశ్రాయేల్ రాజుకి తెలియపరుస్తున్నాడు. కనుక మన పేట దండు తీసుకెళ్ళి మనం ఎక్కడ ఇశ్రాయేలీల మీద విజయం సాధించాలని అనుకున్నా అతడు ఈ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని ఇశ్రాయేల్ రాజుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. కాబట్టి మనం విజయాలు పొందలేకపోతున్నాం, మన సైన్యం అపజయం పాలవుతుంది, మనకి సిగ్గు మిగులుతుందని చెప్పి ఆ సేవకుడు చెప్పడం జరిగింది. ఇశ్రాయేల్ రాజు ఈ విజయాన్ని సాధించడానికి దైవజనుడు ఎలీషా కారణమని తెలుసుకున్న సిరియా రాజు చేసిన పని ఏమిటంటే, ఎలాగైనా ఆ దైవజనుడిని కిడ్నాప్ చేసి మన దగ్గర తీసి తెచ్చుకోవాలనుకున్నాడు. అందుకే కొంతమందిని సీక్రెట్గా పంపించాడు. రాత్రి నాడు పంపించి అతను ఎక్కడుంటాడో మీరు తెలుసుకుని రండి అని చెప్పి వారు ఇశ్రాయేల్ రాజుకి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి ఎలీషాని తీసుకొచ్చేయాలని ప్లాన్ చేశారు. అయితే అతను ఎక్కడున్నాడని తెలుసుకున్నారంటే దోతానులో అతను ఉన్నాడని వారు గ్రహించారు. తెలుసుకున్నప్పుడు అతని యొక్క దేవుని సేవకుడైన ఎలీషా యొక్క పనివాడు ఉదయకాలమే పెందలకడనే లేచి బయటకు వచ్చి చూచినప్పుడు అక్కడ గుర్రములు రథములు గల సైన్యములు పట్టణమును చుట్టుకొని ఉండుట అతను చూశాడు. అతను చూసి భయపడ్డాడు. వెంటనే దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు దైవజనుడు అయిన ఎలీషా చెప్తున్న మాట ఏమిటంటే, రాజుల 2వ గ్రంథం అధ్యాయం 6 వచనం 16 ఇలా ఉంది, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి దేవా వీని కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు. దైవజనుడి దగ్గర పనిచేస్తున్న పనివాడు పెందలకడలే లేచి బయటికి వెళ్తే అతనికి అంతా చీకటి కనపడింది. చనిపోతావేమో అని భయవేసింది. కానీ ఆ దైవ సేవకుడైన ఎలీషా చెప్పిన మాట ఏమిటంటే, వారికంటే మనకున్న కాపుదల గొప్పది, వారికంటే మన పక్షముగా ఉన్నవాడు గొప్పవాడు అని ఎలీషా చెప్పటం మనం చూసి ఇతని కళ్ళు తెరిపించు నాయనా అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆ పనివాని కళ్ళు తెరిచినప్పుడు ఎలీషా చుట్టూ పర్వతములు, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండియుడ్డట్టు చూచాడు. రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం 8 వచ్చిన 31లో ఇలా ఉంది, ఇట్లుండగా ఏముందుము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు? మనకు విరోధులు ఎవరు ఉండరు, విజయం మనదే అనే విషయాన్ని ప్రభు ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలీషాను పర్వతములు, అగ్ని, గుర్రములు, రథములు, అదృశ్యమైన దేవుని హస్తం ఎలీషా చుట్టూ కాపుదలగా ఉంది. దేవుడు దైవజనుడు ఎలీషాని అపహరించాలి అని ఇశ్రాయేల్ రాజు నుంచి అతను ఎలాగైనా దూరం చేయాలని సిరియా రాజు ప్లాన్ చేస్తున్నప్పుడు దేవుడు తన పక్షంగా నిలబడి ఎలీషాకి కాపుదలను ఇచ్చాడు. వారి కళ్ళు 18వ వచనంలో ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఆ దండువారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనుల అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తాడు. ఒకడు కళ్ళు తెరిపించమన్నాడు, ఒకడు కళ్ళు మూయమన్నాడు. దేవుని సేవకుడు ప్రార్థించినప్పుడు ఆ సిరియా సైన్యం యొక్క కళ్ళు మూయబడినప్పుడు వారిని నేరుగా తీసుకెళ్ళి ఇశ్రాయేల్ రాజు ముందు నిలబెట్టాడు ఎలీషా. అప్పుడు ఏం చేయమంటావు ఎలీషా, వీరిని ఏం చేయమంటావు, చంపేయమంటావా, కొట్టమంటావు అంటే వద్దండి, వీరికి చక్కగా భోజనం పెట్టి పంపించండి అన్నాడు దైవజనుడు ఎలీషా. కనుక వారి ఇది జరిగిన తర్వాత వారు అంటున్న మాట ఏంటంటే 23వ వచనంలో, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమాని వద్దకు పోయి అప్పటి నుండి సిరియన్లు దండు వారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయేను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. సో దేవుని సేవకుడిని కిడ్నాప్ చేద్దాం, దేవుని సేవకుడిని కిడ్నాప్ చేస్తే రాజుకి అలాగే ఇశ్రాయేల్ సైన్యానికి, ఇశ్రాయేల్ ప్రజలకి శక్తి తగ్గిపోద్దని భావించినటువంటి సిరియా రాజు తీసుకురండి ఎలీషాని అన్నాడు. ఈ రోజున
మనల్ని అపహరించాలని, మనల్ని దొంగలించాలని దుష్టుడు పన్నాగం పనితే దేవుని యొక్క కాపుదల మన చుట్టూ ఎలా ఉంటుందంటే, పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉంటుంది మన చుట్టూ. కనపడని అదృశ్యమైనటువంటి దేవుని శక్తి తన పిల్లల చుట్టూ ఎప్పుడు కూడా దేవుడు కంచిగా ఉంచుతాడు. అది మానవ నేత్రాలు కనిపించదు, అది దైవ దృష్టి కలిగిన వారికి కనిపిస్తుంది. కనుక ఎలీషా దగ్గర పనివాడికి కనిపించలేదు, కానీ దైవజనుడు ఎలీషాకి కనిపించింది. కనుక ఈరోజు ఈ వర్తమానం ద్వారా దేవుని కాపుదల మన పక్షంగా ఎంత ఉన్నతంగా ఉన్నదని ప్రభు మరొకసారి రుజువు చేశాడు. కనుక ఈ తలంపులు ప్రభు మనందరం వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలమైన వర్తమానం ప్రియుల జీవితం నెరవేర్చి నీ చిత్తం అందేది దరిదాపులు తీసుకురాకండి, నీ చిత్తమే జరిగించండి. మా బిడ్డలందరినీ మీ ఆత్మకార్యాలలో మీరు జరిగించి మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం పాడిన పంటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధులు స్వస్థపరచండి. మేము మా జీవితంలో మొదటి స్థానం మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి ముందుకు సాగే భాగ్యం నిమ్మని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకి ఆ మహాదేవుని కృప సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.